సార్ సారీ క్షమించాలి సార్. నిజంగా అంటే మనం ఇంతమంది ఇంత ప్రయత్నం చేయడం, సినిమా తయారు చేయడం, 1,50,00,000 ఖర్చు పెట్టడం, 280 తీయడం ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ చివర్లో సెన్సార్ సర్టిఫికేట్ అనేది నిజంగా చాలా అది ఎట్లా చెప్పాలో కూడా నాకు మాటలు అర్థం కావట్లేదు. అంత పెద్ద ప్రాబ్లం అయింది. ఎందుకంటే మేము ప్లాన్ చేసిన ప్రకారం ఒక ప్లాన్తో మేము వెళ్తూ ఉన్నాం. కానీ అదేదో విచిత్రంగా లాస్ట్ 20 సంవత్సరాల్లో సెన్సార్ బోర్డులో ఎట్లాంటి మార్పులు లేవు. మనం వచ్చాక కరెక్ట్గా 1 మంత్ ముందు బోర్డులో మార్పులు వచ్చాయి, సెన్సార్ బోర్డులో. సో రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల కొత్త రూల్స్ వచ్చాయి. సో దాంతో ఏమైపోయిందంటే నాకు అర్థం కావట్లేదు, ఇంకా నా శక్తి సరిపోలేదు. అప్పుడు ఆపద్బాంధవులాగా విజయభాస్కర్ రెడ్డి గారిని వెళ్ళి అనుకుంటే, అనుపమ్ రెడ్డి గారు నిజంగా ఈరోజు ఈ క్షణం అనుపమ్ రెడ్డి గారిని కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకంటే విజయభాస్కర్ రెడ్డి గారు అనుపమ్ రెడ్డి గారికి చెప్పడం, అనుపమ్ రెడ్డి గారు సెన్సార్ బోర్డు రాహుల్ గారికి చెప్పడం, వాళ్ళంతా కూడా ఇందాక అన్నట్టు 72 అవర్స్లో సర్టిఫికేట్ రావడం అనేది ఇంపాసిబుల్ థింగ్. ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. కానీ వచ్చేలా జరిగిందంటే కేవలం విజయభాస్కర్ రెడ్డి గారి పార్ట్నర్షిప్ వల్లనే. సో కాబట్టి ఈరోజు గట్టిగా ఒకసారి మనం విజయభాస్కర్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఎందుకంటే ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది, అరగంటకు ఒకసారి కాల్ చేసేవాడు, సార్ ఏమైనా వెళ్ళావో లేదా, వాళ్ళతో మాట్లాడేవో లేదా, ఏంటి సిచ్యువేషన్ చెప్పు, ఎవరితో మాట్లాడలేదు, ఏ మినిస్టర్తో మాట్లాడు, సీఎంతో మాట్లాడలే, ఏ మినిస్టర్ మాట్లాడుతుంది, అరగంటకు ఒకసారి. పాపం పవన్ వెళ్ళి అమరావతిలో కూర్చున్నాడు, ఏదైనా అయితే అక్కడి నుంచి ఏదైనా డీల్ చేద్దామని 4 రోజులు 5 రోజులు మొత్తానికి ఒక వారం 1 వీక్ అక్కడే ఉన్నాడు. సో ఇట్లా అంటే అద్భుతాలు ఆ టైంకి ఎక్కడ ఎట్లా జరగాలో అవన్నీ అక్కడ కరెక్ట్గా జరిగాయి. ఎస్, థ్యాంక్ యూ సార్. వెంకట్ గారిని సన్మానం చేయవలసిందిగా బాలకృష్ణ గారిని, అలాగే గంగారెడ్డి గారిని రావాల్సింది కోరుకుంటున్నాం. కొద్దిగా గట్టిగా చెప్పలు కొట్టున్నాం. గంగారెడ్డి సార్, బాలకృష్ణ సార్. సార్ బాలకృష్ణ సార్ కూడా ఒకసారి సార్ ప్లీజ్. ఎందుకంటే బాలకృష్ణ సార్ కూడా మరి డే 1 నుంచి కూడా మరి ఎంతో విశేషంగా ఇందులో పార్టిసిపేట్ చేశారు అండ్ సపోర్ట్ చేశారు. ఎస్ సార్, బాలకృష్ణ సార్ థ్యాంక్ యూ. మొదటి నుంచి దీనికి ఫండ్కి తిరిగింది ఒకటి, అన్ని చోట్ల డబ్బులు ఇచ్చే విజయభాస్కర్ రెడ్డి సారు. పత్రిజీ ఫిల్మ్కు మాత్రం డబ్బులు భిక్షాటనకు ఫస్ట్ క్యాండిడేట్ విజయభాస్కర్ రెడ్డి సారు, రెండవ క్యాండిడేట్ దాంట్లో హనుమంతరాజు గారు, థర్డ్ క్యాండిడేట్ బాలకృష్ణ సారు, ఫోర్త్ క్యాండిడేట్ నేను, ఫిఫ్త్ క్యాండిడేట్ రమకాంత్. గట్టిగా చెప్పాలి కూడా బాలకృష్ణ సార్కి. అలాగే మారం శివప్రసాద్ సార్కి ఈ సందర్భంగా గట్టిగా చెప్పాలి కొడదాం. మ్యూజిక్ గట్టిగా చెప్పట్లు, గట్టిగా. ఇంకా 280 థియేటర్లు ఆల్ ఓవర్ ద వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోలేదు. సో అందరూ పార్ట్ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు కదా, చెప్పాలి కదా. సో పార్ట్ 2కి కొంచెం ఇంకా అంటే ఇప్పుడు నిజంగా నా పైన ఇంకా చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మరి 99 వరకే మనం తీసాం. 2000 తర్వాత పిరమిడ్ స్పీచ్ సొసైటీ అన్నది ఇంకా పెద్దగా విస్తరించింది. మరి ఎంతోమంది ఎన్నో సంఘటనలు, ఎంతోమంది కీలక భాగస్వామ్యం పోషించిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరి గురించి చెప్పాలంటే ఇంకా కొంచెం శ్రద్ధగా, ఇంకా కొంచెం బాధ్యతంగా చేయాల్సిన అవసరం ఉంది. సో నా పైన చాలా బాధ్యత ఉంది కాబట్టి దానికి కొంచెం సమయాన్ని తీసుకొని దాన్ని తీద్దాం అనుకుంటున్నాను. మరి ఈ లోపు మరి ఇంకొక సినిమా, ఈసారి డాక్యుమెంటరీ కాదు, ప్యూర్గా ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాం. మరి ఆ సినిమాని మనం ఆల్రెడీ అనౌన్స్ చేసాం. ఒకసారి ఆ పోస్టర్ని ఇప్పుడు రిలీజ్ చేసుకుందాం. ఎస్ అది పత్రిజీ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 గురు మహారాజ్. గట్టిగా చప్పట్లు కొడదాం. శ్రీ 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 సదానంద మహాయోగి ఆయన సినిమా మనం నెక్స్ట్ 1 yearలో చూడబోతున్నాం. సో గట్టిగా చప్పట్లు కొడదాం. శ్రీ సదానంద యోగి. అయితే ఇందాక మరి ఆనంద్ అన్న చెప్పినట్టు పత్రిజీ ఫిలిమ్స్ని నన్ను నమ్మి మరి పత్రిజీ ఫిలిమ్స్కి డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన ప్రతి రూపాయికి న్యాయం జరిగిందే అని నేను గట్టిగా చెప్పగలను. మరి మీరు ఇచ్చిన ప్రతి రూపాయిని కూడా సద్వినియోగపరిచాం. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా భవిష్యత్తుకి పత్రిక గురించి తెలిసేలా చేస్తున్నాం మనం. అట్లాగే శ్రీ సదానంద యోగి గురించి కూడా మనం నెక్స్ట్ 1 yearలో కంప్లీట్ చేసుకొని సదానంద యోగి మహాసమాధి చెందిన ఆ టైంకి మళ్ళీ థియేటర్స్లో ఇంకొక చరిత్రను సృష్టిద్దాం. థ్యాంక్ యూ.